హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతకైనా ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మనకు పనికిరవని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ టిప్స్ మీరు ఇంతకుముందు ఎక్కడా చూసి ఉండరు, ఎవరు చెప్పు ఉండరు. ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ సేవ్ అవుతుంది. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు పళ్ళు తోముకున్న పేస్ట్ అనేది కొన్ని రోజులకి ఈ విధంగా అయిపోతూ ఉంటుంది కదండి. సో వీటిని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం, కానీ ఇందులో మనకు తెలియకుండా చాలా ఎక్కువ పేస్ట్ ఉంటుంది. అలా అని దీన్ని తీసుకుని మళ్ళీ మనం పళ్ళు తోముకోవడం అవుతుందా అంటే అస్సలు అవ్వదనమాట. సో ఇలాంటి వాటిని మనం పడేయకుండా మన ఇంటిని, మన ఇంట్లోని వస్తువులను ఎలా తలతల మెరుసుకొని మంచి సువాసన భరితంగా చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నా దగ్గర ఈ విధంగా ఒక 2 అయిపోయిన పేస్ట్ తొక్కలు ఉంటే తీసుకున్నాను. వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక అర గ్లాస్ అంటే అర గ్లాసు, లేదంటే ఒక పావు గ్లాస్ వాటర్ అయినా కూడాను ఇలా కొంచెం మాత్రమే తీసేసుకొని ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అనేది మనకు చూసారు కదా ఎంత వస్తుందో. ఇది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ చాలా యూజెస్ అయితే ఉంటాయండి. దీన్ని వాటర్లో పూర్తిగా కరిగినంత వరకు కూడా, అంటే పూర్తిగా కలిసినంత వరకు కూడాను వీటిని ఇలా తీసుకొని వీటిని తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ని వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. వీటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే, జనరల్గా మన ఇంట్లోని వస్తువులు ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, కోన్లు ఇలాంటివి గట్టను. సో ఇందులో కెమికల్స్ ఉంటాయి, అండ్ అలాగే మనకి ఏంటంటే ఎక్కువగా కాస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా కాస్ట్ పెట్టే పనే లేకుండా, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా పడేసే వాటిలతో మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జెస్ కానీ టీవీస్ కానీ వీటన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. జస్ట్ మనం పళ్ళు తోముకోవడానికి కాదు పేస్టు, ఇలా వస్తువులు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా ఫ్రిడ్జెస్ మీద ఉండే మరకలు మచ్చలు పోవడానికి కూడా ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మనం ఇంట్లో ఉండే ప్రతి ఐటమ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అవి ఇవి అని ఏమీ లేదు. జస్ట్ ఇలా కొంచెము టీవీల మీద కానీ కంప్యూటర్ల మీద కానీ మనం రెగ్యులర్గా వాడే ల్యాప్టాప్లు కానీ, అలాగే ఫోన్లు స్క్రీన్స్ మీద గట్టిన మరకలు మచ్చలు అనేవి పడుతూ ఉంటాయి కదా, వాటన్నిటి మీద కూడా కొంచెం కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మన ఇంట్లోనే ఉండే వస్తువులన్నీ కూడా చాలా కొత్తగా మెరిసిపోతాయండి. కంప్యూటర్ మనకు ఒక్కసారి అయితే చూడండి ఎంత బాగా ల్యాప్టాప్ అనేది మెరిసిపోతుందో టీవీ స్క్రీన్తో పాటు. ముఖ్యంగా ఇంకా కిచెన్ అయితే చెప్పవలసిన అవసరం లేదు. ఎంత క్లీన్ చేసిన జిడ్డు మురికి అనేది ఉంటుంది. ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల జిడ్డు మరకలు అనేవి ఏమీ లేకుండా స్టవ్ కొత్త దానిలాగా మంచి సువాసన భరితంగా ఈ స్మెల్కి మనకి కిచెన్లోని స్టవ్ మీద తిరిగే బలులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ ఐడియా అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్గా మన ఆడవారము బయటకు చెప్పుకోలేక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి దాచేస్తూ ఉంటాం కదండి. ఏంటంటే తెల్లబట్ట అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి యూరిన్ పోసే ప్లేస్లో దురద మంట అనేది వచ్చేసి, ముఖ్యంగా ఎక్కువ వేడి అనేది వచ్చేసి మన ఫేస్ మీద స్కిన్ మీద కూడా ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న కురుపుల్లాగా, లేదంటే సులుసులు లాంటివి సగ్గడలు లాంటివి గట్రా వచ్చేస్తూ ఉంటాయండి. వీటిని ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో ప్రతిరోజు కూడా మనం రైస్ అనేది కడుగుతూ ఉంటాం కదండి. సో రైస్ కడిగిన తర్వాత వాటర్ని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం, కానీ ఇది మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఓవర్ హీట్ని తగ్గించడానికి పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ మీరు ఫస్ట్ కడిగిన వాటర్ని పారబోసేయండి. రెండోసారి కడిగిన వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ని మనం సేకరించుకుంటే సరిపోతుందండి. రెండోసారి కడిగిన వాటర్ ఎందువల్లంటే మనకు కొంచెం ఫస్ట్ కడిగిన నీటిలో ఏదైనా మురికి లాంటిది గట్రా ఉండొచ్చు. మీరు కావాలంటే రేషన్ బియ్యం కానీ, లేదంటే ధాన్యం బియ్యం వాటర్ని కూడా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ రెండోసారి కడిగిన వాటర్ని ఈ విధంగా ఒక గ్లాసులోనే తీసేసుకొని చక్కగా ప్రతిరోజు కూడా తాగొచ్చు. మీరు నార్మల్ వాటర్ లాగా తాగొచ్చు అండి. లేదు మాకు కొంచెం ఏదైనా యాడ్ చేసుకొని తాగాలనుకున్నట్లయితే చిన్న బెల్లం ముక్క కానీ, తేనెని కానీ, లేదంటే పంచదారని కానీ, పటిక పంచదారని కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న పటిక పంచదార ఉంటే తీసుకొని దీన్ని కచ్చాపిచ్చాగా దంచుకున్నానండి. షుగర్ ఉన్నవారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇది పూర్తిగా స్కిప్ చేసేయనమాట. ఎందువల్లంటే జస్ట్ మనకు ఒక ఫ్లేవర్ కోసం, తాగడానికి కోసం మాత్రమే దీన్ని నేను దంచి వేస్తున్నాను. పటిక పంచదార కూడా మనకు చలువ చేస్తుందండి. జస్ట్ దీన్ని 1 స్పూను 2 స్పూన్లు మీరు మీ ఇష్టం బట్టి యాడ్ చేసుకొని దీన్ని మీరు మార్నింగ్ ఉదయం టైంలోన రోజుకి ఒక్కసారి కానీ తాగారనుకోండి, వేడి అనేది తగ్గుతుంది. వేసవిలో బాడీకి చాలా మంచి చలువ చేస్తుంది. ఆడవారిలోన వచ్చే ఇబ్బందులు, తెల్లబట్ట కానీ, దురదలు కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. చాలా మంచి రెమెడీ అండి ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. వాళ్ళు చాలా మందికి ఏ టైంలో ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు, కానీ ముఖ్యంగా ఈ సమ్మర్లో కూడా కొంతమందికి అయితే దురదలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే తామర లాంటివి గట్రా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాం. మనం వారానికి ఒక్కసారైనా కూడా ఇలా చేయడం వల్ల ఇంట్లోని పిల్లలు ఉన్నా, లేదంటే మనకైనా కూడా దురదల సమస్యలు, తామర సమస్యలు, ఎలర్జీ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి. జస్ట్ ఒక 2 స్పూన్ల వరకు కూడా తీసేసుకొని ఈ విధంగా కొంచెం రాళ్ళ ఉప్పుని కచ్చాపిచ్చగా దంచేయండి. సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు తీసుకోండి.
ఈ విధంగా మనం నీటిలోనే డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే జస్ట్ మీరు అలా పొడిలా కూడా చేసుకోండి. ఇందులో జస్ట్ పావు టీ స్పూన్ వరకు కూడాను కొంచెం పసుపును వేసుకోండి. పసుపు యాంటీబయాటిక్ అండి. దురదలను తగ్గించడానికి పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఈ అలర్జీ లాంటివి గట్రా రాకుండా కూడా సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మీరు స్నానం చేసే బకెట్‌లో గానీ, లేదంటే ఈ విధంగా దురదలు ఉన్న ప్లేస్‌లో కడగాలనుకునేటప్పుడు గానీ, ఈ వాటర్‌లోని యాడ్ చేసుకొని, ఆ వాటర్‌లో మన చేతులు, కాళ్ళు గానీ, ఇలా మనం చేసుకున్నట్లయితే దురదలు గానిన్ని, తామర గానిన్ని, ఇలాంటివి మనకి అలర్జీ లాంటివి ముఖ్యంగా ఈ సమ్మర్‌లో ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా చేయడం వల్ల దురదలు, తామరలు, అలర్జీస్ లాంటివి గట్రా దరి చేరకుండా ఉంటాయి. ఇది చాలా పాతకాలపు రెమెడీ. బాగా పనిచేస్తుంది కూడాను. చిన్న పిల్లలకైనా కూడాను ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం షాపింగ్ అనేది చేసేటప్పుడు ఇటువంటి మనకు బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ! వీటిని మనం ఇంకా తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా పడేయాల్సిందే. ఎందువల్లంటే వీటిని మనం వెయిట్ క్యారీ చేయలేం. అలానే ప్రతిదానికి యూజ్ చేయడానికి కూడా ఉండదు. ఇలా పడేసే దాంతో కూడాను మనకి శ్రమను తగ్గించుకొని మన వస్తువులు కొత్త వాటిలో ఉంచుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. సో, అది ఎలానో తెలుసుకుందాము. ఇలా మీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది కొంచెం పెద్ద బ్యాగ్ ఉంది కాబట్టి నేను లోన వైపు అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కట్ చేసేసుకోవచ్చు కూడాను. లోన వైపు నుంచి ఇలా మనకి హ్యాంగర్స్ లాంటివి గట్టా బయటకు రాకుండా పిన్ చేసుకోండి. లేదంటే గమ్‌తో కూడా అంటించేసుకోండి. దీన్ని ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నేను హ్యాండిల్స్‌ని అండ్ అలాగే నార్మల్‌గా ఇది బయటకు రాకుండా కూడాను జస్ట్ చిన్న టేప్‌నైతే అంటిస్తున్నానండి. ఎందువల్లంటే మనం ఇది కట్ చేసామనుకోండి మనకి గ్రిప్ అనేది పోతుందనమాట. స్ట్రాంగ్‌గా ఉండడం కోసం నేను లోనే ఫోల్డింగ్ చేసుకొని చిన్న టేప్‌తో ఈ విధంగా అంటించేస్తున్నాననమాట. ఇలాంటి వాటిని పడేయకుండా జనరల్‌గా మన ఇంట్లోన స్టిచ్చింగ్ మిషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ! ఇవి ఎక్కువగా డస్ట్ ఎక్కువ పట్టేస్తూ ఒక్కోసారి మనకి మిషన్ కూడా తిరగకపోవడానికి రీజన్ ఏంటంటే డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎందువల్లంటే మనం ఆయిలింగ్ చేసేటప్పుడు డస్ట్ పట్టిందంటే ఇంకా మిషన్స్ కూడా రిపేర్ వచ్చేస్తూ ఉంటాయి. అలా అని ప్రతిసారి మనం క్లీన్ చేసుకొని కూర్చోలేం కదా! ఇలా డస్ట్ పట్టకుండా మిషన్ల మీద ఈ విధంగా మనం వేసుకోవడానికి ఇదొక కవర్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తీసి వేసుకోవడానికి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి ఇటువంటివి ఉంటే. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతిరోజు మనం కుక్కర్‌లోన వంట చేసేటప్పుడు గట్టును కుక్కర్ విజిల్స్ అనేవి సరిగ్గా రావు. ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయండి. సో, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి విజిల్స్ కూడా అయ్యుండొచ్చు. విజిల్స్‌లోన మనం రైస్ వండేటప్పుడు గానీ, పప్పు వండేటప్పుడు గానీ బయటికి ఇలా రాక లోన వైపు స్టక్ అయిపోతుంటాయి కదా! అలాగే విజిల్స్ కూడా నీట్‌గానే ఉంటాయి. కుక్కర్లు క్లీన్ చేస్తాం గానీ, మనం విజిల్స్‌ని క్లీన్ చేయమండి. ఒక్కసారి విజిల్స్‌ని ఓపెన్ చేసి చూడండి. ఇందులో ఎంత మురికనేది వస్తుందో. సో, ఇలా మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. జస్ట్ కొన్ని వేడి నీళ్ళు ఉంటే తీసుకోండి. లేదంటే నార్మల్ వాటర్‌లో అయినా కూడాను విజిల్ అన్నిటిని కూడా ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. బ్యాక్టీరియా గానీ, మురికి గానీ ఏదున్నా పోతుంది. ఆ తర్వాత కొంచెం నేను విమ్ లిక్విడ్‌ని వేసాను. మీరు కావాలంటే సర్ఫను గాని వేసుకొని అలాగే కొంచెం వరకు కూడాను ఒక పావు టీ స్పూను సాల్ట్‌ని కూడా వేసుకోండి. తుప్పు లాంటివి గట్టా పట్టకుండా చాలా నీట్‌గా ఉంటుందనమాట. జస్ట్ ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఆటోమేటిక్‌గా అందులో నుండే జిగురు గానీ, లేదంటే రైస్ గానీ, పప్పులు గానీ మనం వండిందంతా కూడా నీట్‌గా పైకొచ్చేస్తుందండి. జస్ట్ ఒక్కసారి ఇలా బ్రష్‌తో మనం క్లీన్ చేసుకున్నామంటే విజిల్స్ అనేవి చాలా కొత్త వాటిలా ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడు కూడా స్ట్రక్ అవ్వకుండా ఉంటాయండి. కుక్కర్‌తో పాటు మనం వారానికి ఒక్కసారైనా కూడా వీటిని నీట్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి బాక్టీరియా కూడా ఫార్మ్ అవ్వదు. మనకు తెలియదు గానీ విపరీతమైన బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేసి మనకు బాక్టీరియా కూడా ఇందులో చేరిపోతుంది. ఇలా పూర్తిగా ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత 4, 5 సార్లు నార్మల్ వాటర్ తోటి నీట్‌గా కడిగేసుకొని మళ్ళీ ఎలా ఉన్న విజిల్స్‌ని అదే విధంగా మనం సెట్ చేసామనుకోండి చాలా కొత్త వాటిలాగా ఉంటాయి. ఇంతకుముందు ఎంత మురుకున్నాయో చూసారు కదా! ఇప్పుడైతే కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి. నేనైతే ఎప్పుడు కూడా వారానికి ఒకసారి గానీ, 4 రోజులకు ఒకసారి గానీ నాకు టైం ఉండేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్‌తో తుడుచుకొని నీట్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటానండి. అందువల్ల నాకు కుక్కర్స్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి కూడా ఉండవు. ఈ చిన్న ట్రిక్స్ వల్ల. ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనం చాలామంది ఎక్కువగా హ్యాండ్ కర్చీఫ్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా! కానీ హ్యాండ్ కర్చీఫ్స్ మనం కొనేటప్పుడు మనం పాతవి వాడేటప్పుడు ఎంత స్మూత్‌గా మనకి తుడుచుకుంటే మనకి చెమటంతా కూడా పీల్చుకుంటుంది. కానీ కొత్తవి 4, 5 సార్లు వాడినంత వరకు కూడా పాత వాటిలా రావు. కానీ ఒక్కసారికే మనకి ఇందులో నుండి కలర్స్ అనేవి పోవాలి. ఒకవేళ మనం కొనే క్లాత్ అనేది మంచిగా ఉందో లేదో అనేది కూడా తెలుసుకోవాలి. ఒక్కసారికి మనకి క్లాత్ అనేది నలగాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా కొంచెం వాటర్‌ని తీసుకొని ఇందులోన కొంచెం అంటే కొంచెము సర్ఫ్‌ను గాని వేసుకోండి. మీకు నచ్చింది ఏదైనా కూడాను. అలాగే కొంచెము సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకు కలర్స్ ఏవున్నా కూడాను వదులుతున్నాయో లేదో అనేది కూడా తెలిసిపోతుందనమాట. ఫస్ట్ నేను కొంచెం సాల్ట్‌ని వేశానండి. ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం సర్ఫ్‌ను కూడా వేస్తున్నాననమాట. కొంచెం మురుకులాంటిది ఏది ఉన్నా కూడా పోతుంది కాబట్టి. సో, సింపుల్‌గా ఇలా మొత్తం మనం కొనే హ్యాండ్ కర్చీఫ్స్ కొత్తగా ఉంటాయి కదా! వీటిని జస్ట్ నానబెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కూడా పక్కన వదిలేసారనుకోండి. ఒకవేళ ఇందులో ఏదైనా కలర్స్ ఉన్నా కూడాను మనకి బయటకు వచ్చేస్తుంది. మనం తీసుకునే క్లాత్ మంచిదో కాదో అనేది కూడా తెలిసిపోతుందండి. అలాగే మనకి క్లాత్ కూడా చాలా నీట్‌గా నలుగుతుందనమాట.
వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ చేత్తోటి ఇలా కొంచెం ఇలా చేత్తోటి రఫ్ చేస్తామంటే క్లాత్ అనేది చక్కగా నలిగిపోతుంది. ఆ తర్వాత జస్ట్ వీటిని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసేసుకొని హ్యాపీగా ఆరబెట్టుకున్నారంటే ఒక్క రోజులోనే మీకు కొత్త హ్యాండ్ కర్చీఫ్స్ అయినా కూడా ఓల్డ్ కర్చీఫ్ లాగా అవుతాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన బెస్ట్ టిప్ అండి ఇది. జనరల్‌గా మనము వంట చేసిన ప్రతిసారి కూడాను ఒక్కొక్కసారి మనం ఏదైనా వండిన పొంగిపోతూ ఉంటాయి, పాలు లాంటివి, ఆయిల్ లాంటివి గట్టా పొంగిపోయేటప్పుడు మనకి తెలియదు గానండి గ్యాస్ మంట తక్కువైపోవడం, గ్యాస్ వేస్ట్ అయిపోవడం, లేదంటే వంట అనేది సరిగ్గా అవ్వకపోవడం, ఎర్రమంట అనేవి వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా! సో, మనం ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని గనక ట్రై చేసినట్టయితే మనకి గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది. గ్యాస్ రిపేర్ రాదు. మంట కూడా నీట్‌గా వస్తుందండి. అప్పుడప్పుడు కూడాను వారానికి ఒక్కసారి కూడాను ఈ విధంగా మనము గ్యాస్ బర్నర్స్‌ని చక్కగా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేడి నీళ్ళు ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. ఒక బౌల్‌లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకొని, తరువాత కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా వేసేసుకొని ఒక 5, 10 నిమిషాలు కూడాను పక్కన పెట్టేశారనుకోండి. ఆ నిమ్మ తొక్కలు కూడా అందులో పడేయండి. తుప్పు లాంటిది ఏదున్నా కూడాను చాలా ఈజీగా నాని ఊడొచ్చేస్తుందనమాట. సో, మనకి ఇలా అప్పుడప్పుడు కూడా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ రిపేర్ రాకుండా, ఎర్రమంట అనేది రాకుండా చాలా గ్యాస్ సేవ్ అవుతుందండి. ఆ తరువాత నానిన తర్వాత కొంచెం మనకి మీ గ్యాస్‌వి బర్నర్స్ కొత్తవే అనుకోండి. అంటే మీరు కొనేటప్పుడు గ్యాస్ బర్నర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వచ్చేస్తాయన్నమాట. అంత పనిచేస్తుందండి పేస్ట్ అనేది. కొంచెం పేస్ట్‌ని ఈ విధంగా బర్నర్స్ మీద యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్ తోటి ఇలా నీట్‌గా క్లీన్ చేసామనుకోండి, మీకు తెలియదు గానండి ఎంత తుప్పొస్తుందో. లోన వైపు ఉండే జిడ్డు, మురికి ఇదంతా కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందనమాట. ఇలా మొత్తం కూడాను ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత 4, 5 సార్లు కూడాను కొంచెం మంచినీళ్ళతో కడిగేసుకోండి. చూసారు కదా ఎంత మురుకు, తుప్పు అనేది వచ్చేసిందో. అలాగే మనము నీట్‌గా క్లీన్ చేసాం గానీ జిడ్డు లాంటిది గట్టున్నో మనకి ఈ చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి కదండీ! వీటిలో స్ట్రక్ అయిపోయి మనకు రావనమాట. ముఖ్యంగా జిడ్డయితే ఇంకా కూడా మనకు అలా ఉండిపోతే మనకి చిరాకు తెప్పిస్తూ గ్యాస్ రిపేర్ రావడానికి కారణం మెయిన్ రీజన్ ఇదేనండి. గ్యాస్ కూడా చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. వీటిని క్లీన్ చేయాలనుకునేటప్పుడు టాబ్లెట్ తొక్కలనేవి ఉంటాయి కదండీ! సో, వాటిని ఈ విధంగా పల్చగా ఒక లేయర్ లాగా అయితే కట్ చేసుకోండి. జనరల్‌గా మనం పుల్లలు గట్ట పెట్టి క్లీన్ చేసామంటే ఆ పుల్లలనేవి లోనకి వెళ్ళవు. అలాగే మనకి జిడ్డు, మురికి కూడా సరిగ్గా క్లీన్ అవ్వదు. కానీ ఈ విధంగా మనకి ఎక్కడెక్కడైతే ఆయిల్ గానీ, లేదంటే ఏవైనా స్ట్రక్ అయ్యి అలా ఉండిపోయాయి అనుకోండి, వాటిని క్లీన్ చేసుకోవడానికి టాబ్లెట్ తొక్క అనేది చాలా హార్డ్‌గా అలాగే ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవడానికి, నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందనమాట. సింపుల్‌గా మీరు ఇలా వారానికి ఒక్కసారి క్లీన్ చేశారనుకోండి, గ్యాస్ నుండి వచ్చే అన్ని సమస్యలకి చెక్ పెట్టేయొచ్చు. ముఖ్యంగా గ్యాస్ వృధా అవ్వకుండా చాలా చక్కగా సేవ్ అవుతుందండి. ఎర్రమంట అనేది రాదు. గ్యాస్ బర్నర్స్ అనేవి నీట్‌గా ఉంటాయి. వంట కూడా చాలా చక్కగా అవుతుందనమాట. ఖచ్చితంగా ఈసారి గ్యాస్ బర్నర్స్‌ని వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి డిఫరెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.